రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అన్నా క్యాంటీన్లపై అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఒకవైపు మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. దీనిపైన లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. డిబేట్ను కంటిన్యూ చేసే ముందు ఇప్పుడే కొద్దిసేపటి కిందటే గుడివాడలో అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం లైవ్లో చూద్దాం. గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు. ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. ఉండిలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే 300 రూపాయల్లో లేకపోతే 200 రూపాయల్లో 100 రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు 5 రూపాయలు, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, అంటే 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం.
రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకు 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈ రోజు ఇక్కడ నేను చూశాను సంస్థ కూడా, మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది. రైట్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు గుడివాడలో కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంటీన్ను ఓపెన్ చేశారు. అలాగే మరో 99 క్యాంటీన్లు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అలాగే సెప్టెంబర్ 2 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను మేము అందుబాటులోకి తేబోతున్నామని స్వయంగా కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అలాగే కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. ఓవరాల్గా అన్నా క్యాంటీన్లు అనేది ఒక మంచి కార్యక్రమం అయినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఇది కూడా మాటల యుద్ధానికి కారణమైంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. రైట్, చంద్రశేఖర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందట అన్నా క్యాంటీన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014, 2019 మధ్య ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకం ఇది. మీరు వచ్చిన తర్వాత అక్కడ పథకం అమలు కాలేదు. లేదు, కనీసం పేరైనా మార్చి అమలు చేస్తారా అంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరు ఇంకేదైనా పేరు పెట్టి అమలు చేస్తారంటే అది కూడా ముందుకు సాగలేదు. గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్న దిశగా 100 అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి. అంటే దీంట్లో కూడా రాజకీయం చూస్తోంది వైసీపీ. అన్నా క్యాంటీన్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఎట్లా ఆరోపణలు చేస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి కింద చేసిన కామెంట్ ఇది. దీనిపై మీ స్పందన ఏంటి? మొదట సార్, సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి నా నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చేసి అబద్ధపు హామీలతోటి అందలం ఎక్కిన తర్వాత ఒక పేదవాడు అంటే అగౌరవంగా భోంచేయడమే గొప్ప విషయం లాగా వారు చేస్తున్నటువంటి ఈ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ 3 చంద్రశేఖర్ గారు, సంవత్సరాల కాలంలో కేవలం 2 సంవత్సరాల్లో పేదవారికి 2,70,000 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వంలో వారిచ్చినటువంటి పథకాలు ఎగ్గొట్టడానికి అనేక ప్రణాళికలు, అనేక రూట్ మ్యాప్లు, అనేక రకాలైనటువంటి అబద్ధపు శ్వేత పత్రాలను విడుదల చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పేరుతోటి ఒక మంచి కార్యక్రమం ఇది వాస్తవం. కానీ ఉన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు. వారు ఏమంటున్నారు? 130 రూపాయలు భోజనం ఖరీదు పడుతుంది అని చెప్పారు. వారు చెప్పినటువంటి మాటల్లోనే నేను మాట్లాడాను. సార్, బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని 75 రూపాయల్లో ఇంకా ఎక్కువ ఖరీదు తోటి బయట మంచి మంచి హోటల్స్ లో కూడా దొరుకుతుంది 75 రూపాయలతో. మీరు చెప్తుంది ఎంత? అంటే మూడు పూటలు కలిపి చంద్రశేఖర్ గారు, మూడు పూటలు కలిపి నిన్న మంత్రి నారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం మీరు లేవనెత్తారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిన్న మంత్రి నారాయణ ఆయన చేసిన ప్రకటన ఏంటంటే, రోజుకి ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. 15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే, అంటే 3 పూటల తింటే ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, 3 కలిపితే 15 రూపాయలు.
15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే 75 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. నిన్న క్లియర్ కట్గా ఆయన దీనిపై వివరణ ఇచ్చారు మంత్రి నారాయణ. సంతోషం సార్. మేమేమంటున్నామంటే సార్, దీనిలో ఎంత అక్రమాలు జరిగాయి మీద ఖర్చు చేసినట్టుగా గత ప్రభుత్వం వారిచ్చినటువంటి లెక్కల్లో ఉంది నిర్మాణాలకి. సార్ వారు కడుతున్నటువంటి బిల్డింగ్ వైశాల్యం ఎంత, దానికి ఖర్చు పెడుతుంది స్క్వేర్ ఫీట్ కి 4,000. అక్కడ అక్రమం జరుగుతుంది మొట్టమొదటిది. రెండవది, పేదవాళ్ళు ఇది రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్? 100 క్యాంటీన్లలో 300 మందికి 350 మందికి ఒక చోట పెడితే ఎంతమందికి మీరు ఆకలి తీర్చగలుగుతున్నారు? ఇది రెండవ సమస్య. మూడవది, 300 ఖచ్చితంగా అక్కడ ఒట్టిస్తున్నారా లేదా అనేది ఎవరు తేల్చాలి? ఇది మూడవ సమస్య. అన్నిటికంటే ఇంపార్టెంట్, అక్షయ పాత్ర అనేటటువంటి సంస్థ ఉచితంగా కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తుంది. వారు ఎంత వెచ్చిస్తున్నారు, వీరెంత వెచ్చిస్తున్నారు? అంటే అక్రమాలకి అడ్డాగా మారినటువంటి క్యాంటీన్ల మీదే మా యొక్క వ్యతిరేకత తప్ప పేదవాడికి భోజనం పెట్టడం ఎక్కడా వ్యతిరేకత కాదు. రెండవది కూడా, పేదవాడు 3 పూట్ల వచ్చేసి తన కుటుంబాన్ని తీసుకొచ్చుకొని రోడ్డు మీద నిలబెట్టి భోజనం చేసుకొని పోవాలా? మిగిలినటువంటి కుటుంబాల సంగతి ఏంటి? 300 కుటుంబాలకో 300 మందికో మీరు ఇస్తానంటే 100 కుటుంబాలకే కదా. 300 మందికి ఒక చోట అంటే 100 కుటుంబాలకి ఇస్తారు. ఒక కుటుంబంలో 3 ఉంటే అంటే మిగిలిన కుటుంబాలు ఏం చేయాలి? మీరు ఇచ్చినటువంటి ఈ గవర్నమెంట్ పథకానికి మీ రంగులు ఎందుకు? ఇదేమైనా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమమా? గవర్నమెంట్ డబ్బుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జోలె పడుతున్నట్టుగా ప్రజలకి పిలిపించడం, ఇవ్వడం, లేదా ఏదన్నా ఎవరన్నా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్ కి సంబంధించినటువంటి భోజనం కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టొచ్చు అని పిలిపివ్వడం. ఎందుకు సార్ ఈ కార్యక్రమాలు? గౌరవంగా అంటే చంద్రశేఖర్ గారు తప్పే ఉంది. చంద్రశేఖర్ గారు ఒక పేదవాడికో, ఒక ఆకలితో ఉన్నవాడికో, ఒక పేదవాడికో పట్టెడు అన్నం పెట్టడానికి మీరు కూడా భాగస్వామ్యాలు అవ్వండి అని ప్రజలని కోరడంలో తప్పే ఉంది సార్. 100% కోరొచ్చు. వారి వాళ్ళ మాటలు చూస్తే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, వారు మాట్లాడినటువంటి మాటలు వినండి. ఒక రిక్షా తోలేటటువంటి వ్యక్తి, ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి, లేకపోతే ఏదో చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చేసి భోజనం చేయాలి. మీరు భోజనం పేదవాడికి దానిలో జరుగుతున్నటువంటి చంద్రశేఖర్ గారు మీరు లేవనెత్తున్న అభ్యంతరాలు అర్థమయ్యాయి. అలాగే నిన్న మీ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు 2 గంటల 30 నిమిషాల వరకు ఈ డిబేట్ మనం కంటిన్యూ చేయబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా కీలకమైన సబ్జెక్టు, పేదలకు ఉపయోగపడ్డది కాబట్టి. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకి పట్టెడు అన్నం పెట్టడానికి మీ వ్యతిరేకం కాదు, కానీ అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతమందికి మీరు ఫుడ్ పెట్టగలరు అన్నది వాళ్ళు లేవనెత్తుతున్నది ఒకటి. రెండోది, ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆ నిర్మాణంలోనే అవినీతి చోటు చేసుకుంది. 3, మేము గతంలో 2,76,000 కోట్లు సొమ్ముని పేదలకు వివిధ పథకాల కింద అందించాము, కానీ ఇక్కడ మిగతా పథకాలు అమలు చేయకుండా ఒక అన్నా క్యాంటీన్ పేరుతో అన్నం పెట్టేస్తే సరిపోతుందా? ఇది మరో మోసం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి కూడా నా నమస్కారం. నేను ఏది వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు చంద్రశేఖర్ గారినైనా ఇంకోరైనా. ఆయన పార్టీ విధానమా లేకపోతే వ్యక్తిగతమా నేను అడగను, కానీ వ్యక్తిగతంగా అయితే అనుకోను చంద్రశేఖర్ గారు పార్టీ విధానమేనండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇవే కామెంట్స్ చేశారు. అదే నేను మాట్లాడే మాటలు చంద్రశేఖర్ గారికి వర్తిస్తాయని నేను అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీ విధానం కాబట్టి విధానికే వర్తించిపోతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లతో మనం మాట్లాడొచ్చు, లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఏమంటే ఈ రోజు అన్నా క్యాంటీన్లు మేము 2014 నుంచి 19 చేసేటప్పుడు 19 నుంచి కూడా మేము పిలుపునిచ్చాం, అయ్యా పేదవాడికి అన్నం దూరం చేయమాక, కావాలంటే పేరు మార్చుకొని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకో, నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు కదా, అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేసుకో అని చెప్పారు. వీళ్ళు బిల్డింగులు కట్టిన దాని మీద అవినీతి అని చెప్పి ఏదో చంద్రశేఖర్ లెక్క చెప్పారు 4,000 రూపాయలు.
4,000 రూపాయలకి ఈ రోజు మనం ఎక్కడన్నా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కొనడానికి పోతే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 80% కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అంటే వీళ్లకు కనీస అవగాహన లేకుండా మాట్లాడడం మీద మనం ఏమి చేయలేం. మెంటలీ డిజార్డర్డ్ వాళ్ళని మనం ఏం చేయలేం. రెండవది, ఇక్కడ అక్షయ్ పాత్రారా ఎక్సా వైయా జెడ్డా కాదు, వాళ్ళు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. హరే రామ హరే కృష్ణ లాంటి సంస్థలు చేస్తున్నాయి. నేను మీకు ఉదాహరణ చెప్తా. మనం వాడే ఐఫోన్ ఏదైతే ఇన్వెన్షన్ చేశారో ఆయన అమెరికాలో హరే రామ హరే కృష్ణ పెట్టే భోజనం తిని పడుకున్నట్టు ఆయన జీవిత కథలో పెట్టుకున్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు. మనిషి ఆకలి ఎంత మనం ఎంత ఉన్నతంగా చూడాలన్న దాని మీద ఒకసారి ఆత్మసాక్షిని మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఆరోపణలు చేయాల. మొట్టమొదటిగా ఫైనాన్షియల్ ఆరోపణలు చేస్తున్నారు. కస్టమర్ అంటే ఒక పేదవాడి దగ్గర తీసుకుంటుంది 5 రూపాయల డబ్బులు, 5 రూపాయలు అండి. దానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు పూటకి. 5 రూపాయలు పోను 29 రూపాయలు. 29 రూపాయల్లో ఎవరైతే తిండి అందజేస్తున్నారో వాళ్ళకు కొంత కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళకు డిఫరెంట్ ప్రపంచ దేశాల నుంచి వాళ్ళకి ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఏవో కొన్ని ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కొంత ఇస్తోంది. దీన్ని కూడా తప్పులు పడుతున్నారే. మనం మనస్సాక్షి లేకుండా ఎట్లండి బతుకుతాం? ఊరికే మనం ఏదో ఆరోపణలు చేసేసి దీన్ని అడ్డం పెట్టుకొని మిగతా స్కీములు ఆపేసి అంటే ఎవడు చెప్పాడు మిగతా స్కీములు ఆపేసాడని? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారా? 60 రోజులు కూడా కరెక్ట్ గా అవ్వలేదు, మీరు మిగతా స్కీముల గురించి మాట్లాడతారు. పెంచుకుంటూ పోతామని మాట్లాడేటువంటి వాళ్ళు, సోనా మసూరి బియ్యం ఇస్తామని చెప్పిన వాళ్ళు, మరి సన్న బియ్యంకి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే పరమ చెత్తగా ఉంటది సతీష్ గారు. మనం ఇప్పుడు కూడా హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్, ఇండో అమెరికన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. అవును, ఆయన కూడా ఒకవేళ హైదరాబాద్కి వస్తే పోదాం. ఎంతమంది దాతలండి, ఎంతమంది దాతలు అక్కడ షెల్టర్స్ లో వాళ్ళకి అన్నం పెడుతున్నారండి. వాస్తవం. గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, మేము తిరుపతిలో ఉన్నాం, ఇక్కడ రూయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, స్విమ్స్ దగ్గరికి వెళ్దాం. ఎంతో మంది ఉన్నతమైనటువంటి భావాలు కలిగి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, పనుల మీద వచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళు ఎంతో మంది అక్కడికి వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్లకు అన్నం పెట్టే దాతృత్వమైన మనుషులు సమాజంలో చాలా మంది, 100 లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళంతా మనం ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయరు. నేను చెప్పిన మీరు ఇప్పుడు మీ కళ్ళతో చూసినటువంటి సత్యమే కదండి. నేను చెప్పిన గాంధీ చూసినా, ఉస్మానియా చూసినా, ఇండో అమెరికన్ హాస్పిటల్ దగ్గర చూసినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా లేవు కదా. ఇక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర షెల్టర్స్ పెట్టి మరి అన్నాలు పెడుతున్నారు ఉచితంగా చాలా మంది దాతృత్వం ఉన్న వాళ్ళంతా కూడా. అలాంటి దాతృత్వం ఉన్నవాళ్ళని ఈ ప్రభుత్వము ఆహ్వానించి మీరు చేయాలనుకుంటే బర్త్డే ఫంక్షన్లు, ఇంకో ఫంక్షన్ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి మీ పేదల ఆకలి తీర్చండి అని చెప్పిన దాని మీద కూడా మాట్లాడితే మనం వీళ్ళ మనుషులు అందామా ఇంకేమందామండి? తిరుపతి రూయ్ హాస్పిటల్ దగ్గర కానీ, చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర కానీ, లెపరసీ హాస్పిటల్ దగ్గర కానీ ఎవరిని వాళ్ళు అడగరండి, ఫోర్స్ చేయరు. మీరు వచ్చి అన్నం పెట్టండి పేదలకు అనేసి. ఒక మారుతి వ్యాన్ లోనో లేకపోతే ఒక మామూలుగా వచ్చి వాళ్ళు అన్నం పెట్టి పెడుతుంటే చాలా మంది పేదలు వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ పెట్టేది కుటుంబాల కోసం కాదండి. ఆ టయానికి ఆ పూటకి అందుబాటులో ఎవరికైతే ఆకలి వేస్తుందో, ఎవరి దగ్గర అయితే జోబులో డబ్బులు ఉండవో, ఎవరికైతే ఆహారం కావాలో వాళ్ళు వచ్చి తినడానికి పెట్టేటువంటి క్యాంటీన్లు అవి. ఒకటి. రెండో విషయం ఆయన తెలుసుకోవాల్సింది చంద్రశేఖర్ గారు, ఒకసారి ఐక్యరాజ్య సమితి నివేదికలు చూడమని చెప్పండి. ఒకసారి 25 సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక్క పూట కూడా భోజనం లేని వాళ్ళ పర్సంటేజ్ 43%. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాల వల్ల అది దిగొచ్చింది. ఈ రోజు రిపోర్ట్ వచ్చింది ఐక్యరాజ్య సమితి, అది 18% ఉంది. 18%. 100కి 18 మందికి ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారండి. అదే వెరీ ప్యాథటిక్ అది. ఇది నేను చెప్పేది కాదు, ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి నివేదిక. అది కూడా 18% చెప్పి ఈ రోజే ఇచ్చింది. మనం ఏం మాట్లాడుతున్నాం? మనం మన పేదవాడిని తీసుకొని వచ్చేసి స్కీములు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామన్నారు కదా. 2,70,000 కోట్ల 5 సంవత్సరాలకి తీస్తే ఎంత అండి? 35,000 కోట్ల సంవత్సరానికి ఇచ్చింది. 35,000 కోట్లకి ఎంత మందికి ఇచ్చారండి? ఒకసారి లెక్క తీసామనుకోండి కళ్ళు బయర్లు గమ్ముతాయి. వీళ్ళేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు 2,70,000 కోట్లని. ఒకటండి దీనికి ఒక ముక్కలు చెప్పి ముగిస్తాను. పేదవాడికి పట్టడం పెట్టడం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా సరేనండి, ఈ భూమి మీద ఏ జీవికైనా సరే, దానివల్ల మాల్ న్యూట్రిషన్ తగ్గుతుందండి జనాల్లో. మాల్ న్యూట్రిషన్ తగ్గడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందండి.
ఇమ్యూనిటీ రావటం వల్ల వాళ్ళ జబ్బులు తగ్గుతాయండి. జబ్బులు తగ్గడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారండి. ఆరోగ్యంగా ఉండడం వల్ల హెల్తీ నేషన్, హెల్తీ ఇండియా ఉంటదండి. ఇంత బ్రాడర్ కాన్సెప్ట్ లో పెట్టుకొని అన్నం పెట్టేదానికి కూడా బిల్డింగ్ లో కట్టింది అవినీతి, నువ్వు ఎంత రూపాయి ఇస్తున్నావా, 2 రూపాయలు ఏం మాట్లాడతారండి చంద్రశేఖర్ గారు. కొద్ది కూడా సెన్స్ లేకుండా. చంద్రశేఖర్ గారు అంటే బ్రాడర్ సెన్స్ లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారో సెన్స్ లో ఆలోచన చేస్తోంది. ఇది కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కాదు. ఆ సమయానికి ఎవరైతే తినడానికి అనువుగా, తక్కువలో తినడానికి అనువుగా ఉన్న కార్యక్రమం ఇది. ఏం చెప్తారు సార్? విద్యాసాగర్ గారు మంచిదే, వారు మాట్లాడినటువంటి అంశాలని వారు ఒకసారి వారే నెమరు వేసుకోవాలి. 5,000 రూపాయలకి స్క్వేర్ ఫుట్ ఎక్కడా దొరకట్లేదంట సార్. అది స్థలంతో కలిపి ఇంటి నిర్మాణానికి తీసుకుంటుంది. మీరు కడుతుంది గవర్నమెంట్ స్థలంలో, చుట్టూరు 4 గోడలు, దానికి మధ్యలో గ్లాసెస్, దానికి 4,000. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సతీష్ గారు ఒక్క నిమిషం ఒక్క మాట చంద్రశేఖర్ ఒక్క మాట. ఇక్కడ మనం మాట్లాడుతున్నది అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెట్టడం గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళే మాట్లాడుతున్నారు కట్టడాల గురించి మాట్లాడుతున్నారు. అరే మనం ఏ బ్రాడ్ మీరు 5 సంవత్సరాలు ఉన్నారు. Why don't you call for enquiry in last 5 years? నిజంగా జరుగుంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారండి? నేను అడిగేది ఏంటంటే మనం అన్నా క్యాంటీన్ల మీద అన్నము పెట్టడం, పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం మీద డిబేట్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మూసేసినటువంటి వాటి మీద డిబేటా, లేదంటే పేదలకు పట్టడం అన్నం పెట్టడం పైన డిబేట్ అని విజయసాగర్ గారు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది మీరే మాట్లాడండి. గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో అన్నా క్యాంటీన్ల మీద ఆరోపణలు చేశారు. మరి అన్నా క్యాంటీన్ లో గతంలో అంటే 2014-19 మధ్య అన్నా క్యాంటీన్ లో అవినీతి చోటు చేసుకుందని మీరు ఏమైనా తేల్చారా? 2019-24 నుంచి 2019 వాళ్ళ ప్రభుత్వం. సతీష్ గారు, విద్యాసాగర్ గారు అన్నయ్యన్ని నోట్ చేసుకున్నాను, దయచేసి నాకు మాట్లాడే వ్యక్తులు మంచి వైడ్ సెన్స్ లో హెల్త్ డిబేట్ కి ప్రయత్నం చేద్దాం. అందుకే 2.5 గంటల వరకు ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ మాట్లాడండి. మేమేమంటుంది ఏంటంటే, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి పేదవాడికి ఆదివారం రోజు ఆకలేదండి? ఆదివారం రోజు మాత్రం అన్నా క్యాంటీన్లు బంద్. పేదవాడి కడుపు నిండే ఉద్దేశం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెను ఒకసారి కానీ గమనిస్తే, జైల్లో ఖైదీలకు పెట్టే విధంగా మెను. పొద్దున 3 ఇడ్లీలు తిని బతికేయాలి పేదవాడు వాళ్ళ ఉద్దేశంలో. ఆ మెనూని ఒకసారి గమనించండి. రెండవది, కట్టడానికి 1,500 రూపాయలు స్క్వేర్ ఫుట్ సరిపోతుంది. 4,000 మీరు ప్రజల డబ్బుని మీ యొక్క ఎల్లో కలర్ ప్యానల్ వేసుకోవడానికి, అల్యూమినియం ప్యానల్ వేసుకోవడానికి మీరు ఖర్చు చేసి, అది ప్రజల డబ్బుతోటి లేదా ప్రజల భాగస్వామ్యంతో లేదా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నడిచేటటువంటి ఒక కార్యక్రమానికి మీకెవరిచ్చారండి రంగులు వేసుకునేటటువంటి అధికారం అని అడుగుతున్నాం. దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ సొట్ట, తెలుగుదేశం పార్టీ డబ్బా, తెలుగుదేశం పార్టీ ఏమన్నా దీనిలో పార్టిసిపేట్ చేసి, మీరు గతంలో పంచాయతీ భవనాలకి 3 రంగులు వేయలేనిది ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి వీళ్ళు పసుపు రంగు వేస్తే తప్పేంటి సార్? మీరే కదా గగ్గోలు పెట్టారు, మీరే గగ్గోలు పెట్టేసి కోర్టుకు వెళ్లి తీయించేశారు కదా. రంగును పోలిన రంగు ఉంటేనే మీరు గగ్గోలు పెట్టి కోర్టుకు వెళ్లి తీయించేసినటువంటి మీరు ఈ రోజు ఏకంగా పచ్చ రంగు పులిమేస్తున్నారు. జనసేన పార్టీ ఎర్ర రంగు పులిమేస్తున్నారు. మీ సొత్త ఇది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, వారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలకు అయినటువంటి ఖర్చు, పథకాలకు ఇచ్చినటువంటి పద్దులు ప్రతి కుటుంబం దగ్గర లెక్కలుంటే దాని గురించి ఆశ్చర్యపోయే నిజాలు చెప్తారంట. ఏదో ఆశ్చర్యపోయే నిజాలు ఒకసారి చెప్తే బాగుంటుంది తప్ప తప్పించుకోకూడదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఏ రోజు కూడా ఖచ్చితంగా నెల దాటక ముందే డబ్బిచ్చాం. ఇవాళ వారు చెప్తున్నారు 2 నెలలే అయింది మాకు అని. సార్, 2 నెలల తర్వాత మీరు మొదలైనటువంటి అకాడమిక్ ఇయర్ ని పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజులు ఇవ్వకపోవడం వలన అకాడమిక్ ఇయర్ ముందుకు వెళ్ళిపోయింది. దాన్ని మీరు మళ్ళీ వెనక్కి తిప్పగలుగుతారా? రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు మీరు ప్రతి రైతు ఇవ్వకపోవడం
వలన వ్యవసాయం జరగలేదు. దాదాపుగా వ్యవసాయం సగానికి తగ్గిపోయింది. ఆ సగానికి తగ్గిపోయినటువంటి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ మొదలు పెడతారు సార్? రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సినటువంటి పథకాలు 2 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి పేదలకి పట్టెడు అన్నం లేదు. మీరు కేవలం వ్యాపారాల రీత్యా లేకపోతే ఏదో రిక్షా కార్మికుల కోసం మీరు ఒకవేళ అన్నా క్యాంటీన్లు పెట్టుంటే మిగిలినటువంటి కుటుంబాలు అన్నంతోటి ఆకలితోటి అలమడించాలా? అన్నం కోసం ఏ విధంగా మీ దగ్గరకు వచ్చేసి గోజారాలి? అది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. పథకాలు అమలు చేయమని ఎప్పుడైనా చెప్పామా? పథకాలు అమలు చేయమని ఎప్పుడైనా చెప్పామా? ప్రతి పథకాన్ని అమలు చేస్తాం, క్రమంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నాం. కేవలం పట్టెడు అన్నం పెట్టేసి పథకాలు అమలు చేయట్లేదని ఎట్లా అంటారు? ఇది టీడీపీ ప్రశ్న. సార్, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటటువంటి 20,000 రూపాయలు వీరు ఇవ్వలేదు. మత్స్యకారులు ఈ సంవత్సరానికి వేటకు వెళ్లకుండా ఉండేటటువంటి సమయం దాటిపోయిన తర్వాత మీరు 20,000 రూపాయలు ఎలా ఇస్తారు? అంటే ఈ సంవత్సరాన్ని అటకెక్కించినట్ట. తల్లికి వందనం పేరుతోటి కాపీ కొట్టినటువంటి అమ్మ ఒడిని రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ మీరు ఈ సంవత్సరం దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఆ బిడ్డలు ఈ సంవత్సరం చదువుకోకపోతే తిరిగి ఇంకొక సంవత్సరం మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి ఎప్పుడు జరగాల్సినటువంటి స్కీమ్స్ యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారమే జరగాలి కదా, అమలు జరగాలి కదా. ఆ స్కీమ్స్ ని అమలు పరచకుండా మీరు 10 మంది భాగస్వామ్యంతో చేసేటటువంటి ఈ అన్నా క్యాంటీన్ లో ఒట్టిచ్చేటటువంటి భోజనానికి ఇంత పెద్ద ప్రచారం చేసుకుంటూ ఆర్భాటం చేసుకుంటూ మళ్ళీ జబ్బలు చరుచుకుంటూ దానిలో అవినీతి భాగోతాన్ని బయటకి అడుగుతూ ఉంటే దాన్ని దాటవేస్తూ 4,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి కట్టడానికి కొట్టివేస్తూ ఇంత నీచమైనటువంటి రాజకీయం చేస్తూ ఎదుటి వాళ్ళకి సిగ్గుండాలని లేదా ఎదుటి వాళ్ళకి బుద్ధి ఉండాలని వారికి జ్ఞానం ఉండాలని ఈ మాటలు మాట్లాడడం మానుకొని బాధ్యతతో వ్యవహరించడం. విద్యాసాగర్ గారు, బాధ్యతతో అన్నా క్యాంటీన్లు ప్రభుత్వ స్థలాల్లో కట్టారు. ఒక స్క్వేర్ ఫీట్ 4,000 ఎందుకు అవుతుందనే మేము అడిగాము. అలాగే మిగతా పథకాలు అమలు చేయటం వల్ల పేదల మిగతా కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్. ఇప్పుడు అర్థం చేసిన వాళ్ళకైతే అర్థం అవ్వచ్చు. చంద్రశేఖర్ గారు ఈజ్ లర్న్ పర్సన్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆయన కూడా తెలుసు, కానీ పార్టీ విధానం కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప భూమికాష్ తో కలిపి విద్యాసాగర్ గారు మీరు చెప్పండి. మీరు ఆగాల, చంద్రశేఖర్ గారు మీరు లేవనెత్తిన పాయింట్ 1 by 1 నేను అడుగుతున్నా. ఆల్రెడీ స్క్వేర్ ఫీట్ కి 4,000 ప్రశ్న అడిగాను. విద్యాసాగర్ గారు సమాధానం తీసుకుందాం. విద్యాసాగర్ గారు సమాధానం తీసుకుందాం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటానంటే 2018లో స్టార్ట్ అయినప్పుడు అంటే 2016లోనో 17లోనో దీని మీద టెండర్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. టెండర్ నోటిఫికేషన్ ద్వారా వచ్చి అన్నా క్యాంటీన్లో కట్టి ఉంటారు. టెండర్ నోటిఫికేషన్ వచ్చిందంటేనే దాంట్లో ఇండెక్స్ లో ఏ కాస్టింగ్ ఏ కాంపోనెంట్ కి ఎంతెంత కాస్ట్ అనే దాని మీద అక్కడ ఆల్రెడీ ఉంటది. ఇది నేను చెప్పాల్సిన ఎట్లయింది, ఎందుకైంది అంటే ఒకసారి అన్నా క్యాంటీన్లు కట్టినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చంద్రశేఖర్ గారు ఒక నోట్ ఫైల్ తెప్పించుకొని ఆ టెండర్ నోటిఫికేషన్ చూస్తే ఏ కాంపోనెంట్స్ కి ఎంతెంత ఖర్చు అయింది అనే దాని మీద ఆయన చూసుకోవచ్చు. ఆ టెండర్ అదేమి డాక్యుమెంట్ దాచిపెట్టేది ఏం కాదు కదా, ప్రభుత్వం దగ్గర డాక్యుమెంటే కదా. ఈ రోజు మాట్లాడతా ఏది 7 సంవత్సరాల అంటే 8 సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ మీద ఈ రోజు కాస్ట్ గురించి మాట్లాడి పునఃప్రారంభిస్తేనే ఒళ్ళు ఏదో పునఃముచ్చిలాగా మాట్లాడి పేదవాడికి అన్నం పెడుతుంటే భరించలేని కళ్ళు బైర్లు గమ్మినటువంటి ఈ నేతలు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ఎత్తుకొని ఎందుకు ఖర్చు అయిందో వాళ్ళ వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడైనా లేదు, ఆ రోజు ప్రభుత్వం ఉన్నోళ్ళు ఇది ఇంత కాదు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు. మీ చేతన అయ్యి ఉంటే, అది నిజం అయ్యి ఉంటే ఈ రోజు మళ్ళీ పాడుకుంటా పురాతనమైన పాటలని పాడుకుంటా అదే గ్రామ్ఫోన్ రికార్డుని తిప్పి ఆ రోజు ఏ రోజు అన్నా క్యాంటీన్ల మీద మీరు ఏ రోజైతే ఆరోపణలు చేశారు అదే ఆరోపణలు తిరిగి 5 ఏళ్ళు ఏమి చేయలేక మళ్ళా మేము ప్రారంభిస్తే మళ్ళీ అదే ఆరోపణలు చేయటం. అరే అన్నం పెడితే కూడా ఓర్చుకోలేని భరించలేని తనము వైసీపీ నాయకులు ఉంటే ఏమేం చేస్తాం దీనికి ఇక్కడ. రెండోది స్కీముల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, అమ్మ ఒడి మీరు యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ లో ఇవ్వాలా అనేది. మేము ఇవ్వము, యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ లో ఇవ్వము. ఈ ప్రభుత్వానికి కరెక్ట్ అయినటువంటి విధి విధానాలు ఉన్నాయి. మూడో నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాలేజీలకి నేరుగా ఫీజులు చెల్లిస్తామనేసి. కాలేజీలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, స్కూళ్ళ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆ రోజుల్లో
15,000 రూపాయలు చొప్పున మొదటి 1,000 రూపాయలు కట్ చేసినట్టు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకో 1,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చినట్టు, దాదాపు ఇప్పటి వరకు ప్రకారము ప్రభుత్వానికి వచ్చినటువంటి పిటిషన్ల ప్రకారం అయితే దాదాపు 4 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతిలో ఉన్నమాట వాస్తవం అవునా కదా? మీరు దిగిపోయినాటికి ఈ రోజు ఇదే ప్రభుత్వం ఆ డబ్బులకు గ్యారంటీ ఇచ్చి విద్యార్థులందరికీ 4 లక్షల విద్యార్థులకి మేము ఫీజు మేము కడతామని చెప్పేసి సర్టిఫికెట్లు మేము ఇప్పించిన మాట వాస్తవం అవునా కాదా? ఏది గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు? ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు? అని దొంగ పథకాలు చెప్పి, దొంగ పథకాల పేర్లు చెప్పి, దొంగ పథకాలు ఇస్తున్నామని చెప్పి, ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని చెప్పి బాకా భజంకాలు కొట్టుకొని లేని పథకాలు ఉన్నట్టుగా చూపించి ఒకళ్ళకి ఇస్తే 100 మందికి ఇచ్చినట్టు చెప్పి, ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ రకంగా చేయదు అని చెప్తున్నాం. 4,80,000 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఇప్పించిందా లేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా? రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉద్యోగాలు లేదు, కాలేజీలు లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. మొత్తం సర్వనాశనం పెట్టారు. ఒకటే సతీష్ గారు, దీన్ని రిపేర్ చేయడానికే మాకు సమయం ఏం చేయాలని ఆలోచించడానికే సమయం సరిపోతే మేము ఇచ్చిన రాజముద్ర వేసి, సతీష్ గారు బాగా గుర్తు పెట్టుకోండి, రాజముద్ర వేసి, ఏది శ్వేతపత్రాలంటే ఏదో ఒక మనిషి చదివే పేపర్ కాదండి. ముఖ్యమంత్రి హోదాలో అధికారుల సమక్షంలో రాజముద్ర వేసి చదివేటటువంటి దస్త్రం అది. ఆ దస్త్రం మీద నీకేమన్నా ఉంటే నువ్వు ఆ డాక్యుమెంట్ తీసుకొని పోయి ఆర్టీఐ ప్రకారం పెట్టుకొని మళ్ళీ కంపేర్ చేసుకో, ఎవడన్నాడు? అంతేగాని మీరు ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదు, మీరు అమలు చేసిన డొక్కు పథకాలు మేము అమలు చెయ్యం. రైట్ విద్యాసాగర్ గారు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్న రంగులు, అంటే ఆ పార్టీకి రిప్రజెంట్ చేసే రంగులు వేశారని మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా దాన్ని తప్పుపట్టింది. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మరొక కీలక ప్రశ్న. సతీష్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర బహుశా మీ లైబ్రరీలో గత ప్రభుత్వం పూసిన రంగుల చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్ లో చిత్రాలు మీ దగ్గర ఉంటాయి. దీన్ని ఇప్పుడు లైవ్ లో పెట్టండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఎన్ని రంగులు ఉన్నాయి? 5 రంగులు ఉన్నాయా, 6 రంగులు ఉన్నాయా? కేవలం పసుపు కలర్ మాత్రమే ఉందా? పెట్టండి, కంపేర్ చేయండి. ఇప్పుడే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చంద్రశేఖర్ గారికి. లేదు ఈ ప్రశ్న లేవనైతే వాళ్ళు ఎవరికైనా సరే, అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన మాటలకైనా సరే ఇప్పుడే లైవ్ లో, లేదు అంబటి రాంబాబు గారు వస్తారా తీసుకోండి ఆయన, మీరు ఫోటోలు పెట్టండి. అవి 2 కలర్లే ఉండేటివా? ఇందులో 5-6 కలర్లు ఉన్నాయా? తీసుకుందాం, మీరు ఇప్పుడే లైవ్ లో పెట్టండి. నేనేమంటానంటే, మీరు పసుపు కలర్ ఉంది కాబట్టి మొత్తం పసుపు అంట. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నౌ అండ్ వైసీపీ పీపుల్, మీరు ఇప్పుడు మీ లైబ్రరీ నుంచి 2 ఫోటోలు కంపేర్ చేసి పెట్టండి. యూ కౌంట్ ద హౌ మెనీ కలర్స్ ఇన్ ద అన్నా క్యాంటీన్ అండ్ యూ కౌంట్ ద వాట్ ఈస్ ద కలర్స్ ఇన్ ద పంచాయతీ ఆఫీసెస్. ఏం మాట్లాడతారండి? అంటే మీరు చేసిన వెధవ పనులు అందరూ చేస్తారనుకుంటారా? మీరు చేసిన పనిమాల పనులు అందరూ చేస్తారనుకుంటారా? మా కళ్ళు పచ్చగా ఉన్నాయి కాబట్టి లోకమంతా పచ్చగా ఉంటది అనుకుంటారా? అంటే మీరు చేసిన పనిమాల పనులన్నీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి విద్యాసాగర్ గారు అలాంటి చేశామేమో అని చెప్పేసి చెప్తే నమ్మడానికి ఏమైనా ఉన్నారా? విద్యాసాగర్ గారు, నేను ఆల్రెడీ ఫోటో తీశాను. అందులో పసుపుతో పాటు రెడ్ కలర్ కూడా ఉంది. అంటే బయట ఎలివేషన్ కలర్లు ఉంటాయండి. అదే బయట ఎలివేషన్ లో మీరు లేవనెత్తారు కాబట్టి బయట ఎలివేషన్ లో అన్నా క్యాంటీన్, ప్రతి అన్నా క్యాంటీన్, నేను ఈ మధ్యన మా సొంత ప్రాంతం వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. అక్కడ ఎల్లో ప్లస్ రెడ్, ఈ 2 ప్రధానంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఎన్ని కలర్లు ఉన్నాయండి? ఇంకా లోపట కొంచెం డిజైన్స్, అంటే బయట అయితే ఎక్కువగా ఎలివేషన్ అవుతున్నది ఎల్లో అండ్ రెడ్. అలాగే ఆ ఎల్లో కలర్ మీద అన్నా క్యాంటీన్ అని రెడ్ అక్షరాలతో రాసి ఉంది. సిల్వర్ కలర్ కనపడుతుంది, బూడిద కలర్ కనపడుతుంది, సిల్వర్ కలర్ ఐ మీన్ టు సే ఏది సిమెంట్ కలర్ అది కనపడుతుంది. గోడలకంతా సిమెంట్ కలర్ పెయింటే ఉంటది. ఇంకో సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఫోటో తీసాను. మీరు అన్నట్టుగా
ఇక్కడ ఎల్లో ఉంది, గ్రే కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ ఉంది. 3 కలర్స్ ఉన్నాయి. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంది. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంది. ఇక్కడ ఎలివేషన్ లో 4 కలర్స్ ఉన్నాయి. ఎలివేషన్ వరకు మాత్రం 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో అండ్ గ్రే. మీరు అన్న క్యాంటీన్ తీశారు, ఓకే సంతోషం. మీరు అదే మాదిరి ఇది కూడా తీయండి. అందుకే మీరు అది ప్రస్తావించారు కాబట్టి నేను దీన్ని అంటే అందరికి జనాలు కూడా క్లారిటీ కావాలని చెప్పాను. ప్రజలకు తెలియాలా. సతీష్ గారు మీరు కూడా మంచి ప్రశ్న అడిగారు, రైట్ టైం లో మీరు దాన్ని తీశారు. అవును, నేనేమంటానంటే మా దాంట్లో 5 కలర్లు ఉన్నాయి. 5 కలర్లు మా పార్టీ జెండా కలర్ లో ఉండవు, లేవు. వాళ్ళ జెండాలో 2 కలర్లు, పసుపు 3 కలర్లు, పసుపు, బ్లూ, వైట్. మీరు ఏ పంచాయతీ ఆఫీస్ కన్నా తీసుకోండి, లేదు ఏ వాళ్ళు పెయింట్ కొట్టిన ఆఫీస్ కన్నా తీసుకోండి, 3 కలర్లు తప్ప వేరే కలర్ ఉందేమో చూపించేసి ఎక్కడైనా సరే చూద్దాం. జాతీయ జెండా పోలుకు కూడా 3 కలర్లే కదండి కొట్టారు వీళ్ళు. అంబేద్కర్ కొట్టారు కదండి, పందులకు కొట్టారు, ఎనుములకు కొట్టారు, శ్మశానంలో సమాధులకు కొట్టారు. ఏం మాట్లాడితే వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచాయతీ భవనాలకు వేసిన రంగులు ఇవి. ఆ పార్టీ కలర్సే ఉన్నాయి. అయితే ఈ పార్టీ కలర్సే ఉన్నాయి, వేస్తే తప్పేంటని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా తప్పు పట్టింది. ఆ తర్వాత కలర్స్ మార్చారు. ఇప్పుడు నేనేమంటానంటే కలర్స్ ఆ రోజు గనక ఈ కలర్ తో పాటు ఇంకా 2-3 కలర్లు గనక నాన్ సింబాలిక్ గా గనక ఉంటే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఉత్పన్నమనే కాదు. ఓకే, ఈ రోజు కూడా మేము 5 కలర్లు వాడాము అన్న క్యాంటీన్ లో. ఇట్ ఈస్ షోయింగ్, మీరే తీశారు, లైవ్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కలర్ తీశారు, 3 కలర్లు ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ముఖ్యమంత్రి ఫోటోలు కానీ పార్టీ సింబాలిక్ కలర్స్ కానీ ఉండకూడదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ రోజు అదే గనక నిజమైతే ask them to go and approach the court. ఓకే, నేషనల్ బిల్డింగ్ కోడ్ మేము వైలేట్ చేసామా లేదో కోర్టు చెప్తారు కదా. చంద్రశేఖర్ గారు దీనిపైన వివరణ ఇవ్వండి. నేను మీకు ఫొటోస్ కూడా ఎగ్జిబిట్ చేశాను. ఇది చాలా కీలకమైంది, ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 రంగులు వేసుకున్నప్పుడు తప్పుపెట్టిన వాళ్ళు ఇప్పుడు పసుపు రంగు ఎలా వేసుకుంటారు అనేది నిన్న మీ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు చేసిన కామెంటు. అయితే అన్నా క్యాంటీన్స్ ఎక్కడ చూసినా అక్కడ కొన్నిట్లో మనం చూస్తే రెడ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే గ్రే కలర్ ఉంది. కొన్ని చోట్ల ఎల్లో రెడ్ కాంబినేషన్ ఉంది. అంటే రెడ్ అనే ఇంకో కలర్ కూడా ఉంది. అదే అసలు తెలివిలో కూడా అతికి తెలివి అంటారు కదా, దీన్నే అంటారు అతికి తెలివి అంటే. చెప్పండి. నిస్సిగ్గుగా ఎల్లో రంగు వేసుకొని ప్రజల డబ్బుతోటి ప్రచారం చేసుకుంటూ దబాయించే కార్యక్రమం కూడా ఎంత గొప్ప. కాదు, నేను కూడా ఫోటో ఎగ్జిబిట్ చేశాను కదా. అక్కడ ఒక దగ్గర డబల్ కలర్ ఉంది, మిగతా చోట్ల గ్రే కలర్ కూడా ఉంది. చూడండి వాళ్ళు. కానీ చంద్రశేఖర్ గారు వేసిన రంగు ఒకటేమో తెలుగుదేశం పార్టీది, రెండోదేమో జనసేన పార్టీది. రంగులు ఇస్తున్నారు. మళ్ళీ తెలుపు ఉంది, లేదా ఆ రోడ్డు మీద వేసినట్టు రోడ్డు కూడా ఉంది, నల్ల కలర్ ఉంది రోడ్డుకు కూడా. ఏం మాట్లాడతారండి? వేసుకున్నటువంటి రంగులేమో తెలుగుదేశము జనసేన రంగులు, మాట్లాడేది మళ్ళీ దబాయించి, అది కూడా ప్రజల డబ్బుతో విరాళాలు సేకరించి మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు లెక్కల్లో కొంత జనసేన కూడా రిప్రజెంట్ చేసేది. కలర్ అంటున్నా నేను, అది ఎరుపు కూడా ఉంది, తెలుపు ఉంది, పసుపు ఉంది, ఎర్ర కలర్ ఏమైనా కమ్యూనిస్ట్ కలర్ అంటున్నా నేను. మీరు మాట్లాడినటువంటి అంశాలనే మేము మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే చూడొచ్చు. మీరు లైవ్ లోనే చూడొచ్చు. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గుడివాడ అన్నా క్యాంటీన్ కేంద్రంలో మనకు కనిపిస్తుంది. చూడండి, బయట ఎల్లో కలరు, రెడ్ కలర్ ఎలివేషన్ ఉంది, లోపల బయట కూడా కనిపిస్తుంది మనకి గ్రే కలర్, అంటే లైట్ సిమెంట్ కలర్ ఎలివేషన్ కూడా కనిపిస్తుంది. లోకల్ శాసనసభ్యుడు వెనుగండ్ల రాము మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నాకు అర్థమవుతుంది సార్. ఇంటర్నల్ గా కలర్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని మీద డిబేట్ ఎందుకు సార్?
మనం మాట్లాడుతుంది బయట వేసినటువంటి 2 ఎలివేషన్ లో ఉన్నటువంటి కలర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఈ 2 కలర్లు జనసేన తెలుగుదేశం పార్టీ రంగులు. ఓకే, అవి ఎందుకు రెడ్ ఉంది కదండి, రెడ్ ఉంది కదా సతీష్ గారు, రెడ్ సరే 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 మీరు కలర్స్ పైన మాట్లాడుతున్నారు. నేను ఇద్దరివి ఎగ్జిబిట్ చేశాను, ఎగ్జిబిట్ చేశాను టెంటరీ స్క్రీన్ పైన. కాదు 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 కాదు, ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే చాలా కీలకమైంది ఇది. ఎందుకంటే ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి. అంబటి రాంబాబు కామెంట్ చేసినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇది ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇది ట్రోల్ అవుతుంది. ఒక్కసారి నా వెనక వైపు చూడండి, ఒక్కసారి నా వెనక వైపు చూడండి, ఒక్కసారి నా వెనక వైపు చూడండి. అన్నా క్యాంటీన్ నా వెనక వైపే ఉంది. చాలా క్లియర్ కట్ గా చూస్తే అన్నా క్యాంటీన్ లో ఎల్లో కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే ఎల్లోకి రెడ్ కి మధ్య గ్రే కలర్ ఎలివేషన్ ఉంది. అలాగే బయట మాత్రం మళ్ళీ వైట్ కలర్ ఎలివేషన్ ఉంది. అంటే కాంబినేషన్స్ లో 4 కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్నా క్యాంటీన్ మనం చూస్తే క్లియర్ కట్గా నా వెనక్కి వైపే ఉంది. అది కూడా ఎక్కడది, గుడివాడలో ఉంది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన ప్రారంభించిన గుడివాడలో అన్నా క్యాంటీన్ కేంద్రం సంబంధించిన ఆ ఫ్రేము మా గ్రాఫిక్స్ డిపార్ట్మెంటు ఈ డిబేట్కి సంబంధించి వెనక్కి బీజీగా ప్రజెంట్ చేసింది. మనకు క్లియర్ కట్గా ఇందులో మనకు అర్థమైపోతుంది. పైన ఏమో ఎల్లో కలర్ ఉంది, కిందన రెడ్ కలర్ ఉంది, మధ్యలో గ్రే కలర్ ఉంది. అలాగే బయట ఎలివేషన్ ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో ఎలివేషన్లో ఇవంతా కలిపి వైట్ కలర్ ఉంది. టోటల్ కలర్స్. చంద్రశేఖర్ గారు, రెడ్ కి ఎల్లో కి మధ్యలో గ్లాస్ ఉంది సార్. అది ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్రే కలర్ మీకు బయటకి ఎలివేట్ అయి కనపడుతుంది. దయచేసి చూడండి దాన్ని సరిగా. బయట కూడా వైట్ ఉంది సార్. గొప్పగా దబాయించేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సతీష్ గారు, చంద్రశేఖర్ గారు, బయట కూడా ఇక్కడ మనం చూస్తే గ్లాస్ కంటే ముందు ఎన్టీఆర్ ఫోటో గానీ చిన్న ప్యాచ్ వేశారు. మేమేమంటున్నాం అంటే గతంలో మేము వేసినప్పుడు కూడా అంటే కమ్యూనిస్ట్ కలర్ కదా అది సార్. మేము కూడా కేవలం మా పార్టీ రంగులే లేవు, మిగిలిన రంగులు కూడా ఉన్నాయి. ఓకే, మిగిలిన రంగులు కూడా ఉన్నాయి అప్పుడు కూడా. ఓకే 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 చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు ఓకే. చంద్రశేఖర్ గారు పసుపు రంగులు వేశారు, పార్టీ ఎలివేషన్ రంగులు వేశారని ఆరోపిస్తున్నారు. గతంలో మీ పార్టీ రంగులు వాడారని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. మరి మీరు ఇప్పుడు కోర్టుకు వెళ్తారా పార్టీ జెండాలు రిప్రజెంట్ చేసేటట్టు వేశారని? సార్, లీగల్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ప్రజలు కూడా విఘ్నులు. ప్రజలు వీళ్ళు చేసేటటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, వీళ్ళు చేస్తున్నటువంటి హత్యాకాండ, వీరు ప్రజలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానము, 70,000 మందిని పెన్షన్దారులని ఏరి వేసినటువంటి విధానము, వీరు ఏదైతే రేషన్ ఇంటి దగ్గరకు వస్తుంటే ఆ వెహికల్స్ ను కూడా తీసివేసినటువంటి ప్రక్రియ గాని, 10,000 ఇస్తానని వాలంటీర్లను మోసం చేసినటువంటి విధానం కానీ, ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలే. ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూడండి, వైజాగ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీలు చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. 2 నెలల్లో పోటీ నుంచి పారిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత వీరికి తెలుసు కాబట్టి, ప్రజల నుండి వచ్చేటటువంటి వ్యతిరేక భావాలు వీరికి అర్థమయ్యాయి కాబట్టి పోటీ నుంచి దూరం అయిపోయారు. విశాఖలో పోటీ ఎందుకు చేయలేదు సార్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి వీరు పోటీ నుంచి విరమించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక, మీకు బలం ఎక్కువ ఉంది. మేము విలువలు కట్టుబడే బలము లేని చోట ఎందుకు పోటీ అని పోటీ చేయాలని స్టాండింగ్ కమిటీలో కూడా బలం మాకే ఉంది. నిన్న మా ప్రకాశం జిల్లా నుంచి 17 మంది బలంగా ఉంటే మీ పార్టీ అంత బలమైంది అయితే మీరు ఎలక్షన్స్ లో గెలిచి నిలబడొచ్చు కదా. రాజకీయాన్ని వ్యాపారంగా ఎందుకు నీతి మాలినటువంటి రాజకీయం? అక్కడేమో నీతులు చెప్తారు. ఈ 2 విధానాలు, 2 రకాల సిద్ధాంతాలు ఎందుకు అంటున్నాం? కొనుగోలు చేస్తారు. రైట్. మనం చూస్తున్నాం అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 2 కల్లా 203 అన్నా క్యాంటీన్లు అందుబాటులో తేబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే వైసీపీ టీడీపీ మధ్య మాటల కొనసాగుతోంది. గతంలో పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళు ఎల్లో కలర్ ఎలా వేస్తారన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చూద్దాం ఈ యుద్ధం ఎంతవరకు వెళ్ళబోతుందో.